జనరేషన్‌లో బాగా యూత్ బెట్టింగ్స్‌కి అడిక్ట్ అవుతున్నారంటున్నారు. సో, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అవును. చాలా ఎక్కువ మంది బెట్టింగ్స్‌కి అలవాటు పడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఒకసారి పెడతారు. ఒక 100కి 500 వస్తది. అబ్బా! డబ్బులొస్తున్నాయని జెప్పేసి ఉన్నాయి గూడా చాలామంది తీసి పెట్టేస్తుంటారు. అయి లాస్ అవుతూ ఉంటారు. అయి ఇంట్లో చెప్పలేం. కవర్ చేయలేక చిన్న చిన్న లోన్ యాప్స్ ఉంటాయి. ఆ లోన్ యాప్స్‌లో లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళేమో దమ్ చేస్తారు. కట్టే వరకు దమ్ చేస్తారు. పరువు తీస్తాము, ఇది తీస్తామంటారు. సో, యూత్‌కి చెప్పాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే చిన్నగా ఉండాలి. అయి పీకల మీద తెచ్చుకునే వరకు పేరెంట్స్ వరకు వెళ్ళే వరకు తెచ్చుకోకండి. మెయిన్ ఎక్కువ లోన్ యాప్స్ యూజ్ చేయకండి. లోన్ యాప్స్ బాగానే ఉంటాయి తీసుకున్నంత సేపు. దాని తర్వాత చాలా సఫర్ అవుతారు అని అయితే చెప్పగలను. బట్ ఏంటంటే బెట్టింగ్స్ ఇప్పుడు ఇప్పుడు అందరూ ఏంటంటే అదొక ట్రెండ్ కింద మారిపోతుంది. ఈ ఐపీఎల్ పైగా చాలామంది బెట్టింగ్కి బాగా ఎక్కువ అలవాటు పడ్డారు. పైగా ఇంకా ఏదో సంథింగ్ నా ఫ్యాన్ అని ఏదో బెట్టింగ్లు వేసేసుకుంటారు. అవి ఏమో పీకల వరకు వస్తాయి. ఇది డబ్బులు కదన్నా, ఇప్పుడు డబ్బులు ఒకసారి పోతే మళ్ళీ సంపాదించుకోలేం. సో అందుకని ఒకసారి బెట్టింగ్లు గట్ట వేసుకునే వాళ్ళు ఇంట్లో వాళ్ళని కూడా ఆలోచించుకొని గట్ట వేసుకోండి. బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. నేను చెప్పాల్సింది ఏంటంటే లోన్ యాప్స్, మీరు ఎట్టి పరిస్థితుల్లో లోన్ యాప్స్ మాత్రం తీసుకోకండి. లోన్ యాప్స్ తీసుకున్నారంటే మీకు చాలా రిస్క్ అవుతుంది. మనం ఏం చేయలేము వాళ్ళని. సో మీరు ఒకవేళ ఈ లోన్ యాప్స్ వల్ల బాధపడుతుంటుంటే మీకు లీగల్గా కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. మీరు వాటిని తొందరగా సాల్వ్ చేసుకోవడం బెస్ట్. వీలైనంత తొందరగా అందరూ లోన్స్ క్లియర్ చేసేసుకోండి. లోన్ యాప్ చాలా రిస్క్. సో అంటే మేబీ మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా మేబీ బెట్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు బ్రదర్. సో, వాళ్ళకి మీరు ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? అరే బెట్టింగ్లు ఆడకండి. ఉన్నాయి అన్నీ పోగొట్టుకోకండి. ఉన్నాయి మాత్రం యూజ్ చేసుకోండి అంతే.